రేపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. కరీంనగర్ నగరపాలక సంస్థ ఎన్నికల కోసం 477 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ సామాగ్రిని సిబ్బంది తరలిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. పోలింగ్కు మరికొద్ది గంటల సమయం ఉంది. పోలింగ్కు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు అయితే పూర్తి చేశారు. ప్రస్తుతం మనం కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్లో ఉన్నాం. ఇక్కడ పోలింగ్కు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు అయితే ఇక్కడి నుంచి పోలింగ్ సామాగ్రి ఏదైతే ఉందో పోలింగ్ సామాగ్రిని పంపిణీ చేసేందుకు ఇక్కడ ఒక డిస్ట్రిబ్యూషన్ సెంటర్ని ఏర్పాటు చేశారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి సిబ్బంది అసలు ఎన్ని బూతులు ఉన్నాయి, ఎన్ని డివిజన్లు ఉన్నాయి, ఎంతమంది సిబ్బందిని కేటాయించారు, ఏ ఏర్పాట్లు చేశారని చెప్పేందుకు మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. ఆయన మాటల్లోనే సార్ చెప్పండి, ఎటువంటి ఏర్పాట్లు చేశారు? సో మనం కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్లో ఈరోజు డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ సెంటర్ని ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. సో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో టోటల్ 66 డివిజన్స్ ఉన్నాయి. ఈ 66 డివిజన్లో మనము దాదాపు 477 పోలింగ్ స్టేషన్స్ కూడా అరేంజ్ చేసాము. ఈ 477 పోలింగ్ స్టేషన్స్ 116 లొకేషన్స్లో మనం ఐడెంటిఫై చేసాము. ఈరోజు మనము పోలింగ్ కూడా అన్నీ కూడా అరేంజ్మెంట్ చేయడానికి, కోఆర్డినేషన్ చేయడానికి ఈ 477 పోలింగ్ స్టేషన్స్ని 33 రూట్స్గా కూడా మనం ప్లాన్ చేసుకున్నాం. ఈచ్ 33 రూట్స్కి ఒక జోనల్ ఆఫీసర్స్ని మనం అపాయింట్ చేశాము. ఆల్రెడీ ఈ 66 డివిజన్కి సంబంధించినట్లు 33 రిటర్నింగ్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా ఈ అన్ని సూపర్విజన్ కూడా చేస్తున్నారు. మన పోలింగ్ బూత్లో ఎంతమంది ఉంటారు? ఒక పోలింగ్ బూత్లో మనకి ఒక పిఓ ఉంటారు, ఒక ఏపీఓ ఉంటారు, ముగ్గురు ఓపీఓస్ ఉంటారు. దాని తర్వాత మనకి ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ అని మనము బిఎల్ఓస్ ఉంటారు. తర్వాత హెల్త్ డెస్క్ కూడా మనం పెడుతున్నాము. ఆశా ఏఎన్ఎంస్ కూడా ఒక పోలింగ్ కేంద్రాల్లో మన స్టాఫ్ అక్కడ అందుబాటులో ఉంటారు. సో మిగతా ఇంకా అరేంజ్మెంట్స్ కావాలంటే మన మున్సిపల్ నుంచి శానిటేషన్ స్టాఫ్, అదర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ స్టాఫ్ కూడా అక్కడ అందుబాటులో ఉంటారు. మొత్తం ఎంతమంది సిబ్బంది ఉన్నారు సార్ పోలింగ్ విధుల్లో? పోలింగ్ వీధిలో దాదాపు 3000 మనకి పోలింగ్ పార్టీస్ ఉన్నారు. అదనంగా పోలీస్ తరపు నుంచి కూడా దాదాపు మోర్ దెన్ 1000 పోలీస్ సిబ్బందిని కూడా సిపి సార్ అపాయింట్ చేశారు, ఓన్లీ కరీంనగర్ కార్పొరేషన్ లిమిట్లోనే. సో ఇంకా మన మున్సిపల్ నుంచి కూడా ఒక 1000 ఉన్నారు. అందరు కలిపి ఒక 5000 సిబ్బంది ఈ ఎలక్షన్ కోసం వర్క్ చేస్తున్నారు. మొత్తంగా చూసినట్టయితే కరీంనగర్ నగరంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్కు సంబంధించిన ఏర్పాట్లు అయితే అన్నీ పూర్తయ్యాయి. ఏర్పాట్లతో పాటుగా డిస్ట్రిబ్యూషన్ కూడా చేసేస్తున్నారు. డిస్ట్రిబ్యూషన్కు సంబంధించి ఇక్కడున్న సిబ్బంది అందరికీ విధులను, తర్వాత పోలింగ్ సామాగ్రిని ఇప్పటికే పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. మొత్తంగా 3000 మంది పోలింగ్ సిబ్బంది, ఎన్నికల సిబ్బంది, 1000 మంది పోలీసులతో ఒక పటిష్టమైన ఏర్పాట్లు అయితే చేశాము. ఎక్కడ ఎలాంటి అవాంతరాలు కలగకుండా అన్ని రకాల జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నామని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అంటున్నారు. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ, కరీంనగర్ నుంచి.